అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు శుభోదయం, స్వాగతం సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే అంశం తిరుమల కేవలం పుణ్యక్షేత్రం కాదు. ఇది మానవుడు తాను కోటి జన్మలలో చేసిన పాపములను కడిగే పవిత్రమైన పుణ్యతీర్థం ఈ తిరుమల క్షేత్రం. తిరుమల అనగా అంటే తిరు అంటే శ్రీ, మల అంటే కొండ, అంటే శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు 7 కొండలపైన శేషాచలం పైన ఆయన అలరారుతున్నారు. కలియుగంలో మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఆవిర్భవించినప్పుడు దేవతలు, ముక్కోటి దేవతలు, సకల జీవరాశులు ఎంతో ఆనందపడ్డాయి. సాక్షాత్తు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడే ఇక్కడ కలియుగంలో స్వయంగా పాపాలను కడిగేసేందుకు, పుణ్యాలను మనకు సంప్రాప్తించడానికి ఇక్కడ తిరుమలగిరి పైన వేంచేశారు. మనం ఎంతో అదృష్టవంతులు. ప్రపంచ దేశాలలోని అన్ని దేశాల కంటే భారతదేశం ఎంతో పవిత్రమైనది. ఇది వేదభూమి, పుణ్యభూమి. అందుకే ఇక్కడ ఈ పవిత్రమైన నేలలో పుట్టిన ప్రతి ఒక్కరూ, ఈ నేలను తాకిన ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా కన్నులద్దుకొని ఈ మట్టిని మనము ఆస్వాదిస్తుంటాం. అలాంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉండడం మనం ఎంతో పూర్వపుణ్య సుకృతము చేసుకుని ఉంటాము. ఓ భక్తుడు, రామయ్య అనే భక్తుడు రోజు తాను పొలానికి వెళ్ళి పొలం పనులు చేసుకుని, పూజ చేసుకుని ఇంటికి వచ్చి స్నానాది పుణ్య కార్యక్రమాలు చేసి భగవంతునికి అర్జించేవాడు, ప్రార్థించేవాడు. అలాగా తన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకానొక దశలో అన్నీ పోగొట్టుకున్న అతను, అయ్యో ఈరోజు నేను భగవంతునికి ఏమీ నైవేద్యం సమర్పించలేకపోతున్నానే అని చాలా మొదలు పడుతుంటాడు. ఆ రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ భక్తుడు రామయ్య కలలో కనిపించి, నాన్న నువ్వు ఎందుకు నైవేద్యం పెట్టలేదని బాధపడుతున్నావు, నీ కన్నీళ్ళే నైవేద్యంగా సమర్పించావు అంటూ అతన్ని ఆశీర్వదిస్తాడు. ఉదయం తెల్లవారి అతను లేచి తలుపు చూడగా తన గుమ్మం ముందు బంగారు నాణ్యాలు గల ఒక మూట ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి, ఓహో భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తాను నమ్మిన భక్తులను దగ్గర తీర్చి ఉద్ధరిస్తారనేది ఈ కథ వల్ల తెలుస్తుంది. అలాగే ఎంతోమంది భక్తులను తాను కాపాడాడు. గోవింద గోవింద అంటూ కొండకెళ్ళే వాళ్ళని ఆయన ప్రతి మెట్టును ఆయన తాకి వాళ్ళు భగవంతుడు భక్తులకు ఎలాంటి కష్టాలు రానియకుండా ఆదుకుంటూ ఉన్నాడు. అలాగే తాము వివాహం చేసుకున్నామని, తమకు 10 సంవత్సరాలైనా సంతానం కలగలేదని అని వేడుకున్న వాళ్ళు తిరుమల కొండకు కాలినడకన పోయి దర్శనం చేసుకుని వచ్చిన వెంటనే వారికి సంతానం కలుగుతూ ఉంది. అలాగే మూగవాళ్ళు పలుకుతున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు. అలాగే ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడేవారు కొండకు మొక్కుని ముడుపులు చెల్లిస్తామంటే ఆ ముడుపుల ద్వారా ఆయన వీరికి అనేకమైనటువంటి కోరికలను నెరవేరుస్తున్నాడు. భగవంతుడు చాలా దయామయుడు. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ ఎంతో దీనజనుడు, భక్తజనుడు ఆయనను సేవిస్తూ ఆయన ఆశీర్వాదం పొందుతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం ఎక్కడ చూసినా పచ్చనంలో ఉంటుంది. తిరుమల గిరిడంతా మునులు, ఋషులు, తపస్సులు అక్కడ కొండలుగా, గుట్టలుగా, రాళ్ళుగా, చెట్లుగా వాళ్ళు దేవుణ్ణి నిత్యం సుప్రభాత సేవలో వాళ్ళు పాల్గొని ఆయన దర్శన భాగ్యం చేసుకుంటున్నారు. అలాగే బ్రహ్మ, ఇతర దేవతలు కూడా తెల్లవారితో 4 గంటల వేకువజామున బ్రహ్మముహూర్త కాలమున వచ్చేసి ఆయనకు పాదాలను పవిత్రమైన గంగాజలంతో కడిగి ఆయన సేవించుకొని దర్శనం చేసుకుంటున్నారు.
కాబట్టి ఎన్ని జన్మలకైనా మనము శ్రీ వెంకటేశ్వరుని నామాన్ని జపించాలి. జపిస్తే మనకు పుణ్యప్రదం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఓం తత్సత్.